చాలామంది బాగా కష్టపడి పనిచేసి వస్తారు, అలసిపోతారు. పిల్లలు ఆటలాడుకొని వస్తారు, కొంతమంది బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజులు చేసి వస్తారు. మరి ఇట్లా స్పోర్ట్స్ ఆడొచ్చే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కండరాలు బాగా అలసిపోతాయి. అలసిపోయిన కండరాలన్నిటికీ ఉపశమనాన్ని కలిగించటం కొరకు వేడి నీళ్ళ స్నానం చేస్తే మంచిదని అందరూ వేడి నీళ్ళు పోసుకోవటానికి ఇష్టపడుతుంటారు. వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు మీ మజిల్స్ రిలాక్స్ అయిన దానికి, చన్నీళ్ళు పోసుకుంటే మీ మజిల్స్ రిలాక్స్ అయిన దానికి ఎంత తేడా ఉంటుందో తెలిస్తే వేడి నీళ్ళు మీరు పోసుకోరు. ఎప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలో తెలుసండి? మీకు బాగా అలసిపోయి ఎప్పుడైనా కండరాలు నొప్పులుగా ఉన్నప్పుడు మాత్రం నొప్పులు తగ్గటానికి వేడి నీళ్ళు పోసుకోండి. మజిల్ రిలాక్సేషన్ అప్పుడు ఆ పెయిన్స్ బాగా తగ్గుతాయి వేడి నీళ్ళ వల్ల. నొప్పులు లేకుండా అలసిపోయాం, కష్టపడ్డాం అన్నప్పుడు మాత్రం, పెయిన్స్ లేనప్పుడు ఎప్పుడైనా చన్నీళ్ళు పోసుకుంటే చన్నీళ్ళ వల్ల బ్లడ్ వెజల్స్లో వచ్చే మార్పుల కారణంగా ఆక్సిజన్ సప్లై సెల్స్కి బాగా పెరిగి మజిల్స్ బాగా తక్కువ సమయంలో రెట్టింపు రిలాక్సేషన్ జరుగుతున్నది. వీటికి మీరు మామూలుగా ఒక గంట పడుకుంటే మజిల్స్ ఎలా రిలాక్స్ అవుతాయో చన్నీళ్ళ స్నానం చేసేసరికి అలాంటి ఫ్రెష్నెస్ మజిల్స్లో మళ్ళీ తక్కువ సమయంలో ఎక్కువ వచ్చేస్తున్నదని పరిశోధనలో రుజువు చేశారనమాట. కాబట్టి చన్నీళ్ళ స్నానం ఆటలాడుకునేవారు, వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారికి వేడెక్కిపోతుంది కదా, దాన్ని కూల్ చేయడానికి చన్నీళ్ళ స్నానం చాలా మంచిదన్నమాట. అందుకని వాటర్ ట్యాంకులోంచి వచ్చే చల్లటి నీళ్లు కానీ, అందుబాటులో న్యాచురల్గా ఉండే ఫ్రెష్ వాటర్ని కానీ మీరు స్నానానికి ఉపయోగించగలిగితే స్కిన్ టోన్ బాగా పెరుగుతుంది. మీ మజిల్స్ తక్కువ టైంలో ఎక్కువ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ నేను రెడీ అన్నట్టు సిద్ధమవుతాయి.